నమస్తే, వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ధర్నా, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చెలో విజయవాడ, 28న భారీగా తరలి రావాలని పిలుపు. నిషేధిత భూములపై హరీష్ రావు ఫైర్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్. కళాకారుల సమస్యలు పరిష్కరించాలి, 10,000 పెన్షన్, ఏటా 500 కోట్ల నిధులు ఇవ్వాలని డిమాండ్. విద్యార్థులపై పెలెట్ గన్ కాల్పులను ఖండించిన కాంగ్రెస్, అమిత్ షా దిష్టిబొమ్మ దహనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో బీసీ సంఘాల నాయకులు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీసీల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. బీసీ మండల్ జయంతి సందర్భంగా కర్నూలు బీసీ భవన్ లో మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీల హక్కులు, సంక్షేమం కోసం బీసీ మండల్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఒకసారి నాశనం పడుతుంది. ఉన్నిలే సార్, అన్నీ బాగుంది, అన్నీ బాగుందిలే, అన్నీ వస్తుంది. మరి గత ప్రభుత్వంలో ఒక గుండాగా పార్టీ ఆఫీసులపైనే దాడి చేసి ఆడవాళ్ళని చూడకుండా నీచంగా మాట్లాడి ఏదైనా ఒక క్యాడర్లో పనిచేసిన నాయకుల్ని మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ భాష, ప్రజాసేవ, మరి అలాగే ఎదుటి వారిని గౌరవించడం అనేది చాలా ముఖ్యం. అది మర్చిపోయి మాట్లాడిన జోగి రమేష్ గారు ఈరోజు బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు. ఆ రోజు మరి బీసీలకి 24% కోత కోసి 10%ని అన్యాయంగా 16,400 పోస్టులని పోగొట్టినప్పుడు నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. ఈ బీసీలు గుర్తురాలేదా? మరి అన్యాయంగా చంద్రన్న అనే వ్యక్తిని గొంతు కోసి హత్య చేసినప్పుడు నీకు బీసీ కార్డు గుర్తురాలేదా? ఒక అమ్మాయి అమర్నాథ్ గౌడ్ చెల్లెల్ని అసభ్యంగా మాట్లాడుతున్నందుకు దండించినందుకు అమర్నాథ్ గౌడ్ని నీచంగా అతి కిరాతకంగా హత్య చేసినప్పుడు నీకు కనపడలేదా బీసీ కార్డు? ఈరోజు నీవు చేసిన అవినీతి కార్యక్రమాలు, నీ కుటుంబంలో వచ్చిన కలహాలు, దానివల్ల నువ్వు జైలుకి వెళ్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఇంకొక నాయకుల మీదనో ఇంకొకరి మీదనో మరి నువ్వు నెపం వేసి బీసీ కార్డు ఉపయోగించి మాట్లాడడం అనేది నీకు సిగ్గుందా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు కూటమి ప్రభుత్వంలో 34%తో స్థానిక సంస్థలను డిక్లేర్ చేశారు. మరి రక్షణ చట్టాన్ని ఇవ్వడానికి పూనుకున్నారు. ఎక్కడైతే నామినేటెడ్ పదవుల్లో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మరి ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి మొన్ననే చూసాం, రెసిడెన్షియల్ పాఠశాలల్ని ఏర్పాటు చేయడంలో ముందంజలో ఉన్నారు, డైట్ ఛార్జెస్ పెంచడంలో ముందంజలో ఉన్నారు, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు మా విద్యాశాఖ మాత్యులు మరి భవిష్యత్ తరాల నాయకుడు లోకేష్ బాబు గారు మరి ఈరోజు ప్రభుత్వ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ కాలేజీలని మరి ధీటుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. మరి మీ హయాంలో ఏం జరిగింది? బీసీలను ఊచకోత వేయడం, బీసీలను ఆర్థికంగా రాజకీయంగా మరి వాళ్ళని దాడులు చేపించడం, హేళన చేయడం, రాజకీయాలనే భ్రష్టు పట్టించడం, 20 ఏళ్ళు రాజకీయ చరిత్రనే మరి ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసి 20 ఏళ్ళు ఎన్నిక అభివృద్ధి లేని రాష్ట్రంగా చేయడం మీ వంతైంది. మరి ఈరోజు మరి బీసీలంతా కలిసి వెన్నెముక నిలిచి మరి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి మరి ఈరోజు బీసీలకు కావలసిన అన్ని రకాల ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి మరి ఈరోజు సిద్ధమవుతా ఉంటే, నువ్వు ఒక బీసీ కార్డు ఉపయోగించి నువ్వు చేసిన నీచమైన పనికి బీసీ కార్డును ఉపయోగించుకోవడం నీకు సిగ్గు లేదు. మరి అంతకంటే బీసీలకు హీనమైన పరిస్థితి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటివన్నీ మానుకో. ఫస్ట్ నువ్వు అరాచకాలు, నీచ రాజకీయాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ మరి అన్ని చేశావు, వాటికి సమాధానం చెప్పి తర్వాత నువ్వు మాట్లాడే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖపట్నంలో ఆర్డీఏ అధికారుల తనిఖీల సమయంలో లారీ డ్రైవర్పై దాడి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. శిలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీని ఆపలేదన్న కారణంతో ఆర్డీఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నట్లు సమాచారం. అనంతరం డ్రైవర్పై దాడి జరగడంతో నోటికి తీవ్ర గాయాలయ్యి రక్తస్రావమైనట్లు తెలుస్తుంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో లారీ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చింది. फोटो खींच, अब रिपोर्ट करा भाई। अरे तू थप्पड़ क्यों मारा हमको? मैडम इनको समझा लो, थप्पड़ मारेंगे हमको। अरे मैं नीचे से बात करने रहा हूँ। नीचे क्यों आ रहा है? नीचे क्यों? मैडम इसको मना कर दो, मैं नीचे आ रहा हूँ। मर जाएगा सर, मर जाएगा। वीडियो बना रहे। కర్నూలులో కళాకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు వి నాగరాజు, జి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. కళారంగానికి తగిన ప్రోత్సాహం లేక జానపద, గ్రామీణ, పౌరాణిక కళారూపాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు నిండిన పేద కళాకారులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్, కళారంగానికి ఏటా 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, ఇల్లు, కళాక్షేత్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంచెం వెనక్కి జరుగు.
మీడియా మిత్రులకంతా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కళాకారులందరూ కూడా ఈ రాష్ట్రంలో కళాకారుల సమస్యలపైన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేసి కళాకారుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్టేట్ కాల వరకు ఇక్కడ కూడా కర్నూలు నగరంలో మళ్ళా ఏదైతే కళాకారుల సమస్యలపైన మా కళాకారులంతా వచ్చి ఈరోజు కళా సమస్యలపైన మళ్ళీ ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ధర్నా ఏర్పాటు చేసినాం కాబట్టి మళ్ళీ ఈరోజు కళాకారులు ఎదుర్కొంటున్న సమస్య కర్నూలు నగరంలో చాలామంది జానపద కళాకారులు అట్లాగే పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు మళ్ళీ డ్రామాలు వేసే కళాకారులు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కర్నూలు నగరంలో మళ్ళీ అక్కడ ఉన్న ఓపెన్ థియేటర్ కూడా పడగొట్టేశారు. టీజీ కలెక్ట్ చేసిన కళాకారులు ఎవరు రానిరు. కాబట్టి ఇటువంటి కళాకారులు కర్నూలు నగరం చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒక కళాక్షేత్రం ప్రభుత్వమే కట్టించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. అట్లాగే మళ్ళా రాష్ట్రంలో సాంస్కృతిక విభాగానికి 500 కోట్ల రూపాయలు మళ్ళీ టైం కేటాయించాలని చెప్పేసి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఏదైతే మా ప్రజానాట్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందో మళ్ళీ ఈరోజు కళాకారులందరూ కూడా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలా. అట్లే పెన్షన్లు కూడా 6,000 నుంచి 10,000 వరకు పెన్షన్లు ఇవ్వాలా. 50 సంవత్సరాలకి ఉన్న వాళ్ళకందరూ కూడా ఇవన్నీ కూడా సమస్యలపైన ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇంటి స్థలాలు 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళకి బ్యాంక్ రుణాలు ఇవ్వాలని చెప్పేసి అట్లా ఇవన్నీ కూడా కళాకారుల సమస్యలపైన ఒక ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు వి నాగరాజు, ప్రజానాట్య ఏపీ ప్రజానాట్య జిల్లా కార్యదర్శి కర్నూలు. కర్నూలులో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. కల్లూరు మండలంలోని 32, 34వ వార్డుల్లో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది ఎట్లా వాట్సాప్ కొంచెం ఎవరు ప్లేస్ ఎవరు ఓకే రెడీ మేడం. ఓకే 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 అక్క. వాళ్ళ దాంట్లో ఉంటాయి దగ్గరనా నడదా దగ్గర దగ్గర లైట్ లైట్ అయినా కొంచెం ఓకే థ్యాంక్ యూ అక్క ఒకసారి చూడక అక్క అక్క ఒకసారి ఓకే రెడీ మేడం. ఓకే మేడం ఓకే అక్క కొంచెం లైట్ ఒక్క నిమిషం
అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్లలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేము డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈరోజు 32-35 వార్డులలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాము. అంతేకాకుండా ఈ 35వ వార్డులో 75 లక్షలతో సీసీ రోడ్లు శివప్ప నగర్, గనిగుంతలు ఇవంతా రోడ్లు చేపించడం జరుగుతుంది. మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ 35వ వార్డులో 4 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేయించడం జరిగింది. సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, ఇలాగా ఏ సమస్య ఉంటే వాటన్నిటిని తీరుస్తూ ముందుకెళ్తా ఉన్నాము. అంతేకాకుండా 32వ వార్డులో కూడా దాదాపు ₹1 కోటి వరకు పనులు చేయించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళు 5 ఏళ్లలో 83 కోట్లు చేస్తే మేము ఈ 2 ఏళ్ల కాలంలోనే 75 కోట్ల పనులు పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ డ్రైన్స్ కోసం ఒక 100 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్ల కోసం 150 కోట్లు రాబోతా ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా పార్క్ డెవలప్మెంట్లు అయితేనేమి, స్ట్రీట్ లైట్లు అయితేనేమి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎంతో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. మా 16 వార్డులకు సంబంధించి త్రాగునీటి సమస్య విపరీతంగా ఉండేది. గతంలో మాకు వారానికోసారి 4 రోజులకోసారి 2 రోజులకోసారి అట్లా వచ్చేది. ఈ సమస్యను శాశ్వతంగా తీర్చాలన్న ముఖ్య ఉద్దేశంతోనే అమృత్ 2 పథకం ద్వారా గతంలో శాంక్షన్ అయినా కానీ కనీసం టెండర్ వేసే వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ 137 కోట్ల 50 లక్షలు శాంక్షన్ చేపించి టెండర్లు కూడా పూర్తయి వర్క్ కూడా స్టార్ట్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మా పాణ్యం నియోజకవర్గంలోని 16 వార్డులకు సంబంధించిన వాళ్ళ ప్రజలకు అందరికీ రోజు నీళ్ళు ఇచ్చేలాగా ఈ కార్యాచరణ ముందుకు సాగుతుందని కూడా తెలియజేస్తున్నా. ఇంకా అంతేకాకుండా దీంట్లో వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు కూడా అవసరం అని చెప్పేసి 54 కోట్లు అదనంగా మళ్ళీ శాంక్షన్ చేపించడం జరుగుతుంది. కాబట్టి 192 కోట్లతో ఈరోజు మా 16 వార్డులకు త్రాగునీటి సమస్య కోసం నిధులు కేటాయించి పనులు పూర్తవుతా ఉన్నాయి. ఇది జిందాల్ వాళ్ళకు కూడా అప్పగించడం జరిగింది. వాళ్ళ కాలపరిమితి వచ్చేసి ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి 2 సంవత్సరాలు. కానీ వాళ్ళు 18 నెలల్లోనే అంటే సంవత్సరంన్నరకే పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఏదైతే నంద్యాల చెక్ పోస్ట్ నుంచి ఎస్ఎస్ గార్డెన్ వరకు అది కూడా వైడనింగ్ పనులు కూడా పూర్తి కాబడ్డాయి. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి సఫా కాలేజీ వరకు కూడా రోడ్డు వైడనింగ్ అయితేనేమి, సెంట్రల్ లైటింగ్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి అవి చేపిస్తా ఉన్నాం. బళ్ళారి చౌరస్తా నుంచి పెద్దపాడు వరకు కూడా అక్కడ కూడా వై జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు కూడా అక్కడ కూడా వర్క్ జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా ఈ రోడ్లు అయితేనేమి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పోయిన ఇయర్ పాణ్యం నియోజకవర్గానికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో వచ్చినప్పుడు కూడా 50 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు జరుగుతూ ఉన్నాయి, ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం బాగుంది అనేది కూడా గమనిస్తా ఉన్నారు. అంతేకాకుండా సూపర్ 6 పథకంలో భాగంగా ఆ పథకాలన్నిటినీ నెరవేర్చడం, అంతేకాకుండా చెప్పనివి కూడా చేసిన ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతా ఉంది. కాబట్టి ఇప్పుడు త్వరలోనే కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి పట్టణ ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎవరుంటే మీ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ఎవరుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో దృష్టిలో పెట్టుకొని, ఎవరుంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, ఎవరుంటే సంక్షేమం మీ ఇంటికి వచ్చి మీ ముంగిట్లో ఉందో అన్ని గుర్తెరిగి మంచి వ్యక్తులను ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని 5గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 3 రోజులుగా గది నుంచి బయటకు రాకపోవడంతో దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా 5గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ శ్రీశైలం పుణ్యక్షేత్ర దేవస్థానంలో వడ్డేరాజు సత్రం ఉంది. ఈ వడ్డేరాజు సత్రంకు శ్రీ సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామ వాసులు సుధాకరు, వాళ్ళ సిస్టర్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP 39 UX 76978 ఆటోలో 28/7/2026 తేదీన మన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చినారు. వచ్చి ఒక రోజుకి రెంట్ 800 రూపీస్ అని వడ్డేరాజు సత్రంలో రూమ్ నెంబర్ 11 తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళు సత్రం వాళ్ళు ఎక్కువ రోజులు ఉండేదానికి లేదంటే మాకు కొంచెం అనారోగ్యంతో వచ్చినాము, ఇక్కడ మేము దేవుని సన్నిధిలో కొద్ది రోజులు పూజలు చేసుకొని ఇక్కడే ఉండాలని వచ్చినామని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో ప్రతిరోజు 800 రూపీస్ చొప్పున రూమ్ రెంట్ తీసుకొని ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఉదయం 8:30 AM ఈ వడ్డేరాజు సత్రం మేనేజర్ వాళ్ళు మా సుబ్బారెడ్డి SI గారు కాల్ చేసి ఈ విధంగా 5 మంది రూమ్లో సుధాకరు, మణికంఠ ఇద్దరు కూడా ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని చనిపోయి ఉన్నారని చెప్పినారు. తర్వాత లోపలపై చూస్తే బాత్రూమ్కి గోడకు శారీస్తో మొత్తం కట్టేసి 3 సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, ఈ 3 సిస్టర్సు. దీంట్లో ఆదిలక్ష్మికి మల్లేశ్వరికి పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్త వదిలేసినారంట. వాళ్ళు కూడా వీళ్ళ బ్రదర్ దగ్గరే ఉంటారు. 3 కూడా చీరతో ఊరేసుకొని చనిపోయినారు. ఈ విషయం పైన మేము బత్తనపల్లి SI గారితో మాట్లాడి వాళ్ళ బంధువర్గాలకి సమాచారం ఇస్తే వాళ్ళు కూడా మాతో మాట్లాడితే ఆర్థికంగా వాళ్ళు ఫైనాన్స్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ అమ్మనాయన కూడా 2 లేరు, చనిపోయి ఉన్నారు. ఈ సుధాకరే 3 సిస్టర్స్ని కూడా ఇతనే పోషిస్తున్నారు. 2 సిస్టర్స్ కూడా పెళ్ళి అయ్యి భర్తలు వదిలేసడంతో ఆ బర్డెన్ అంతా సుధాకర్ పైన పడి ఆయన మానసికంగా ఒత్తిడికి ఫీల్ అవుతున్నాడనే విషయం చెప్పినారు. అయినా కూడా అన్ని యాంగిల్లో వెరిఫై చేసి ఈ కేసుని పూర్తి దర్యాప్తు చేస్తూ ఫైనలైజ్ చేసి వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తాం. సత్రంలో రూమ్ నెంబర్ 11, ఆ రూమ్లో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 వ్యక్తులు చనిపోయినట్లుగా, అది కూడా ఉరివేసుకొని చనిపోయినట్లుగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పుడే గౌరవ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మా బోర్డు సభ్యులందరూ కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు సమావేశం ఉంది. ఆ సందర్భంగా మేమందరం కూడా ఉన్నప్పుడు వచ్చినటువంటి సమాచారాన్ని పురస్కరించుకొని ఆ యొక్క చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క శవాలని చూడటం జరిగింది. ఇలాంటి సంఘటన దేవస్థానం యొక్క ఈ సత్రాల్లో జరగటం అనేది బాధాకరం. ఇప్పుడే DSP గారు చెప్పినట్లుగా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల చనిపోవటం అనేది ఇంకా బాధాకరం. ఎందుకంటే మనిషి పుట్టుక మనం నిర్ణయించేది కాదు. ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా వారి యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సహాయం చేయటం కానీ, లేదా వాళ్ళ సమీప బంధువులతోటి వాళ్ళ యొక్క సమస్యల్ని చర్చించుకొని ఉన్నట్లయితే బాగుంటుంది. 28/7/2026 ఇక్కడికి ఆటోలో ఒకే కుటుంబ సభ్యులు వచ్చినట్లుగా ఈ తదుపరి విచారణలో కూడా ఈ యొక్క మరి వడ్డేరాజుల సత్రానికి సంబంధించి వారు రావటం, అదేవిధంగా ఇన్ని రోజుల పాటు ఏ విధంగా వారిని అనుమతించారు అనేటువంటి విషయాలను కూడా దేవస్థానం తరపున తప్పనిసరిగా విచారణ చేస్తాం. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఏ ఒక్క సత్రమైనా సరే ఎవరైనా కూడా 48 గంటలకు మించి
ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఇతర భక్తులకు మనం మళ్ళీ అవకాశాలు కల్పించాలి కాబట్టి. సో ఇన్ని రోజుల పాటు ఎందుకు వాళ్ళు కొనసాగించారనే దాని మీద కూడా తప్పనిసరిగా వారికి నోటీస్ పూర్వకంగా ఇవ్వటం, అంటే సంఘటన జరిగింది ఇప్పుడే కాబట్టి ఆ సంఘటన యొక్క చట్టబద్ధమైనటువంటి చర్యలు పోలీసు వారి ద్వారా, అదేవిధంగా పోస్ట్ మార్టం చేయటం అనేది వాటికి సంబంధించినటువంటిది. దేవస్థానం తరఫున మేము కూడా ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి సానుభూతి వ్యక్తం చేస్తూ, అదేవిధంగా పోలీసు వారు చేసేటువంటి విచారణకు, అదేవిధంగా సత్రం యొక్క నిర్వహణలో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే చట్టబద్ధంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఉపక్రమిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే